Hi, hello, namaste. I seen one very good video that is Rahul Gandhi was talking about ఒక ఓల్డ్ ఇష్యూ ప్లస్ ఒక కొత్త ఇష్యూ మాట్లాడాడు రాహుల్ గాంధీ. వినండి ఆయన ఏమన్నాడు అంటే, అఫ్ కోర్స్ ఆయన వీడియో అంత క్లారిటీ లేదని న్యూస్ వీడియో వినిపిస్తున్నా మీకు, ఇండియా టుడే న్యూస్ వీడియో. Rahul Gandhi reiterates caste census demand. Leader of opposition Rahul Gandhi called for nationwide caste census again while speaking at Samvidhan Samman Sammelan in Prayagraj. He said that caste census is the foundation of policy making for Congress. Rahul also said that there was no woman belonging to the Dalit, tribal or OBC communities who made the cut from Miss India beauty pageant. Rahul claimed, and I quote, 90% of people are sitting outside the system. That is why we need the caste census. Targeting Prime Minister Modi, Rahul Gandhi said more. యాక్చువల్గా రాహుల్ గాంధీ మూడు ఇష్యూస్ మాట్లాడారు. ఒకటి క్యాస్ట్ సెన్సస్, అది పాతదే, గత కొంతకాలం నుంచి నడుస్తుంది. క్యాస్ట్ సెన్సస్ అనేది గత కొంతకాలం నుంచి నడుస్తుంది. రెండోది కొత్త విషయం చెప్పాడు. కొత్త విషయం కాదు, బికాజ్ ఇట్స్ ఎవ్రీబడి నోస్, బట్ నో బడి డేర్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ అది మాట్లాడు రాహుల్ గాంధీ. నేను అదేంటంటే, ఈ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఇలాంటి బ్యూటీ కాంటెస్ట్స్లో ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళిత, ఆదివాసీ మహిళలకి మిస్ ఇండియా, ఈ మిస్ యూనివర్స్ పోటీల్లో వాళ్ళకి ఎందుకు అవార్డులు రావట్లేదు? ఓన్లీ ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్కే ఎందుకు ఈ మిస్ ఇండియాలో అవుతున్నారు అన్న ప్రశ్న కొత్తది లేవనెత్తాడు రాహుల్ గాంధీ. ఇక మూడోది ఏంటంటే, 90% ఆఫ్ సెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా ఒక సిస్టానికి అవుట్ సైడే ఉన్నారు, కాబట్టి మేము క్యాస్ట్ సెన్సస్ అడుగుతున్నామని రాహుల్ గాంధీ అన్నది ఒక మాట. మూడు మాటలు అన్నారు. దీని తర్వాత బీజేపీ ఎలా కౌంటర్ ఇచ్చింది అనేది దాని తర్వాత మాట్లాడదాం. ముందు ఈ మూడింటి గురించి మాట్లాడదాం. ఒకటి క్యాస్ట్ సెన్సస్. క్యాస్ట్ సెన్సస్ గురించి నేను చాలా వీడియోలో మాట్లాడాను. క్యాస్ట్ సెన్సస్ చేయాల్సిందే, బీసీలకి ఎంతమంది ఎన్ని కులాలు ఉన్నారనేది మీరు చెప్పాల్సిందే అని చాలా రోజుల నుంచి నేను చాలా వీడియోల్లో ప్రస్తావించాను. అది జగన్మోహన్ రెడ్డి గారు క్యాస్ట్ సెన్సస్ చేశారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ సెన్సస్ చేశారు. మరి ఏమైంది, రిజల్ట్ ఏమైందో నాకు తెలియదు. ఓకే, ఐ హెడ్ వన్ ఆఫ్ మై బ్రదర్, ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్, ఒకసారి మీరు ఆర్టీఐ ద్వారా అడిగి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన క్యాస్ట్ సెన్సస్ ఏమైంది అని ఒకసారి అథారిటీస్ని అడగండి అంటే, అతను ట్రై చేశాడు క్యాస్ట్ సెన్సస్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో క్యాస్ట్ సెన్సస్ డేటాని మీరు బయట పెట్టండి అని ఒక చేసిన సంస్థను అడిగితే, అఫ్కోర్స్ ఇట్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు అన్నారట అది కాన్ఫిడెన్షియల్ డేటా, మేము ఇప్పుడల్లా బయట పెట్టలేము అన్నారట. అదేంటి మరి, క్యాస్ట్ సెన్సస్ చేసింది గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ డబ్బులతోటి, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ తోటి, గవర్నమెంట్ డేటా కదా అది, గవర్నమెంట్ డేటా. దర్ ఇస్ నథింగ్ సీక్రెట్ ఎక్సెప్ట్ డిఫెన్స్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు, రహస్య ఆర్మీ ఇష్యూస్ తప్ప దెర్ ఇస్ నథింగ్ సీక్రెట్ ఇన్ ఇండియా. మరి క్యాస్ట్ సెన్సస్ వై ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్, ఐ డోంట్ నో. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బయట పెట్టేవాళ్ళేమో, ఆయన అధికారంలో ఉంటే. జగన్మోహన్ రెడ్డి గారు మరి క్యాస్ట్ సెన్సస్ చేసినప్పుడు డేటా ఎందుకు ఇవ్వడు, మేబీ బయట పెట్టేవాడేమో. బట్ ఇప్పుడు గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వేరే గవర్నమెంట్ వచ్చింది, క్యాస్ట్ సెన్సస్ బయట పెట్టమంటే అంటే అది కాన్ఫిడెన్షియల్ డేటా అన్నారు. సరే, రాహుల్ గాంధీ దేశం మొత్తం మీద క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారో నువ్వు లెక్క పెట్టాలి అనేది. దీన్ని మరి చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్కిల్ సెన్సస్ చేస్తాము ఇన్స్టెడ్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్ అని ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నేను నిన్న ఈ స్కిల్ సెన్సస్కి సంబంధించి కూడా నారా లోకేష్ గారు ఇదేదో ఒక చిన్న మీటింగ్ పెట్టారట. ఆ మీటింగ్లో అదే స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళతో మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో ఏమి ఫైనల్గా తేల్చారు స్కిల్ సెన్సస్కి సంబంధించి అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంత, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, వాళ్ళకి రెజ్యూమేలు తయారు చేసి ఆ రెజ్యూమేల్ని కంపెనీలకి వాళ్ళు చూసుకునే విధంగా అవైలబుల్గా ఉంచుతాము. దానికోసమని మన వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం స్కిల్ సెన్సస్ చేద్దాము అన్నారట. అది Naukri.comలో లేవా, రైట్, Shine.comలో లేవా,
ఇప్పుడు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఎలాగూ వాళ్ళ రెజ్యూమేస్ని Naukri.com, Shine.com లాంటి వాటిలో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నారు. కంపెనీలు ఆల్రెడీ అక్కడ వాళ్ళ రెజ్యూమేలు చూస్తున్నారు. అయినా సరే ఈ .comల ద్వారా పెద్ద ఉద్యోగాలు ఏం రావట్లేదు. అక్కడ ఆన్లైన్లో తీసుకునే ఉద్యోగాలు ఏం రావట్లేదు. సరే, బట్ వీళ్ళేదో చదువుకున్న పిల్లలకి ఎవడేం చదివాడు, వాడు క్వాలిఫికేషన్ ఏంటి, వాడు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, వాళ్ళకి స్కిల్ ఏంటి, ఆన్ రెజ్యూమే ప్రిపేర్ చేసి కంపెనీలకు పంపించడం, దాన్ని ఒక స్కిల్ సెన్స్. దీనికి దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నటువంటి క్యాస్ట్ సెన్సెస్కి రీప్లేస్మెంట్గా చేయటం అది మరి అసలు ఎట్లా చంద్రబాబు నాయుడు గారు అన్నారో నాకైతే తెలియదు. అది మరి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అనకపోయినా అవతల ఆయన రీప్లేస్మెంట్ అంటే ఎస్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఆ తర్వాత మనం ఇన్నిసార్లు మాట్లాడుతున్నా లేదండి దానికి దీనికి సంబంధం లేదని తెలుగుదేశం వాళ్ళు కానీ ఎన్డీఏ కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అన్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరు కూడా క్యాస్ట్ సెన్సెస్కి స్కిల్ సెన్సెస్కి రీప్లేస్మెంట్ కాదు, అది వేరే ఇది వేరే అని ఇంతవరకు ఒక్కరు మాట్లాడలేదండి. ఒక్కరు మాట్లాడలేదు. ఎన్నిసార్లు అడిగినా సరే ఇంకా నేను అడిగితే వాళ్ళు ఎందుకు చెప్తారు? నేను ఆఫ్టర్ ఆల్ ఒక చిన్నోడిని అంటే మరి ఆన్ వాట్ కెపాసిటీ దే విల్ రెస్పాండ్ టు మై క్వశ్చన్స్. బట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్గా ఏమైనా డిమాండ్ చేస్తూ చెప్తారేమో. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్గా డిమాండ్ చేయాలంటే మరి వాళ్ళకు పాలసీస్, దీని గురించి మాట్లాడాలా వద్దా అనేది ఒక పార్టీ పాలసీ, అవన్నీ ఉంటాయి. రైట్ సార్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇది ఒక రాహుల్ గాంధీ మాట్లాడింది, క్యాస్ట్ సెన్సస్ చేయాలి అనేది. రెండో దాని గురించి ఆయన మాట్లాడింది ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, దళిత మహిళలకి మీరు ఒక్కసారి కూడా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఎందుకు అవ్వటం లేదు అనేది ప్రశ్న లేవనెత్తాడు. ఇది ఓన్లీ అతను మిస్ ఇండియా గురించే మాట్లాడాడు. మిస్ ఇండియా ఒకటే కాదు, క్రికెట్లో కానీ, మిస్ ఇండియాలో కానీ, పిఎంఓ సంస్థల్లో కానీ, సినిమా హీరోలు కానీ, ఇట్లా దెర్ ఆర్ మల్టిపుల్ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ, ఐ మీన్ what you say that ఇన్స్పిరేషనల్ స్పీకర్స్ కానీ, పెద్ద పెద్ద బాబాలు, గురువులు కానీ, మోటివేషనల్ స్పీకర్స్ కానీ, వీళ్ళెవరు కూడా ఆదివాసీలు, దళితులు ఎందుకు లేరు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం. రాహుల్ గాంధీ ఇప్పుడు అన్నాడు కానీ ఎందుకు లేరు అని. బట్ యాక్చువల్గా 40 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు కదా, ఆ టైంలో కూడా లేరు కదా, కాంగ్రెస్ వాళ్ళ టైంలో కూడా లేరు కదా. బట్ ఆ టైంలో లేకపోయినా, బట్ నౌ హీ హాస్ చేంజ్డ్ హిస్ స్టాండ్స్. రాహుల్ గాంధీ చేస్తున్న ఒక మంచి పని ఏంటంటే నవేడేస్ కొద్దిగా వీకర్ సెక్షన్స్ వైపుకి వెళ్తున్నాడు అతను. హీస్ టాకింగ్ అబౌట్ వీకర్ సెక్షన్స్, రిజర్వేషన్స్, రైట్. కొన్ని వీకర్ సెక్షన్ సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ గతంలో కాంగ్రెస్ కూడా ఆ తప్పులు చేసి ఉండొచ్చు, బట్ నౌ హీస్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇట్స్ గుడ్ సైన్ ఫ్రమ్ రాహుల్ గాంధీ. అట్లీస్ట్ ఫర్ వీకర్ సెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ గుడ్ సైన్ ఫర్ రాహుల్ గాంధీ. ఓకే, అది ఒకటి రాహుల్ గాంధీ మాట్లాడింది. ఇక మూడోది అదే ఇందాక నేను చెప్పాను కదా, 90% ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా కొన్ని సిస్టమ్స్కి అవుట్ సైడ్ ఉన్నారు అన్నది. అదే ఈ సిస్టమ్స్కి అవుట్ సైడ్. అది క్రికెట్లో దళితులను ఎందుకు తీసుకోవట్లేదు, నేషనల్ క్రికెట్లో దళితులు ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు అంటే అంత ఎవ్రీథింగ్ ఈజ్ రికమెండేషన్. పెద్ద పెద్ద అవార్డులు కానీ, పద్మశ్రీ అవార్డులు, రైట్, భారతరత్న అవార్డులు కానీ, అదేవిధంగా ఈ బాలీవుడ్ హీరోలు, సినిమా, టాలీవుడ్, తెలుగు సినిమా హీరోలు, కమ్మోళ్ళు తప్పితే ఎవరు లేరు. ఇంక్లూడ్ రెడ్లు కూడా అవ్వట్లేదు. నా తెలిసిన వరకు ఈవెన్ దెర్ ఇస్ నో రెడ్డి హీరో ఇన్ టాలీవుడ్. హీరోయిన్స్ అవుతారు, హీరోయిన్స్ని, సైడ్ యాక్టర్స్ని, జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకుంటారు. బట్ మెయిన్ లైన్ హీరో, వై దెర్ ఇస్ నో రెడ్డి ఈవెన్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంది అని అంటే కొంతమంది, కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ కొన్ని సిస్టమ్స్కి అవుట్ సైడ్ ఉన్నారు. వాళ్ళందరినీ మనం తీసుకురావాలంటే క్యాస్ట్ సెన్సస్ చేయాల్సిందే, రిజర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ చర్చ జరగాల్సిందని రాహుల్ గాంధీ అన్నది ఇట్స్ వెరీ వండర్ఫుల్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను.
దీనికి బీజేపీ వాళ్ళ కౌంటర్ మనం విని చూడాలి, దాని గురించి ఆలోచించాలి. ఒకే ఒక ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్, అంటే ఇట్లాంటి ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు చేస్తారంటే ఎదుటివాడు అమాయకుడని తెలిసినప్పుడే ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ చేస్తారు. అదే ఆర్గ్యుమెంట్ మళ్ళీ చేస్తున్నారు. వినండి బీజేపీ వాళ్ళు ఏమన్నారు. They must do caste census or watch the next Prime Minister do it. Hitting out at the Grand Old Party, BJP alleged that Congress wants to distribute hard-earned money to Muslims and encroach SC/ST quota. Taking a drive, BJP చూడండి బీజేపీ వాళ్ళు ఏమన్నారట, రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళు SC/ST కోటాని ముస్లిమ్స్కి పంచాలని చెప్పి చూస్తున్నారు అని హిట్ అవుట్. వాళ్ళు తిరిగి ఏదో దుయ్యబెట్టారో ఏదో అంటారు కదా తెలుగులో, ధ్వజం ఎత్తారో బీజేపీ వాళ్ళు వెంటనే. ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఈ SC/ST ఆదివాసీలని మీరు బ్యూటీ కాంటెస్ట్లో ఎందుకు వారు విన్నర్ చేయట్లేదని రాహుల్ గాంధీ అన్నప్పుడు వెంటనే బీజేపీ వాళ్ళు హిట్ అవుట్ ఏమని చెప్తున్నారు, వాళ్ళు SC/STకి సంబంధించిన కోటాని ముస్లిమ్స్కి ఇవ్వబోతున్నారట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమ్స్కి కోటా ఉందా? ఈజ్ దెర్ ఎనీ స్పెషల్ కోటా ఇన్ ముస్లిమ్స్ ఇన్ ద నేషనల్ లెవెల్? కొన్ని రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ముస్లిమ్స్కి ఏదో వాళ్ళ బీసీ కోటా నుంచి కొంత ఇచ్చారు, కానీ నేషనల్ వైడ్గా ముస్లిమ్స్కి ఒక కోటా ఉందా? అసలు కోటా లేదు. రైట్, కోటా లేదు. కోటా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడట కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడి నుంచి ఇవ్వడానికి చేస్తున్నారట? SC/ST కోటా నుంచి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారట. SC/ST కోటా నుంచి ఎలా ఇస్తారు? ఇఫ్ ఎనీ ఫర్దర్ రిజర్వేషన్స్ వస్తే ఆ రిజర్వేషన్స్ ఎక్కడి నుంచి రావాలి? ఆ రిజర్వేషన్స్ ఓసీ కేటగిరీ కోటా నుంచే రావాలి కదా. SC/STలకు సంబంధించిన కోటాని ముస్లిమ్స్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒక సుత్తి ఇలాజికల్ ఆర్గ్యుమెంట్ చేస్తారు వీళ్ళు ప్రతిసారి. రైట్, సరే ఈ ఆర్గ్యుమెంట్ చేశారు. ఈ SC/STకి రిజర్వేషన్స్, బీసీలకి రిజర్వేషన్స్ కూడా పోనీ జనాభా ప్రాతిపదికన చేశారంటే అది లేదు. ఏదో 50% కోటా అన్నారు కదా. బియాండ్ 50% కోటా 10% ఓబీసీ ఈబీసీ కోటా ఏదో పెట్టారు కదా. సరే ఏదైనా సరే ఇది వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమీ చేయలేక ప్రతిదాన్ని ముస్లిమ్స్ తీసుకొచ్చేసి మెజారిటీ హిందువులని యొక్క ఓటు బ్యాంకుగా కన్వర్ట్ చేసుకోవాలనే ఉద్దేశం తప్ప లాజికల్ ఆర్గ్యుమెంట్ లేదు. రాహుల్ గాంధీ అడిగేది ఏంది, వీళ్ళు చెప్పేది ఏంది? రాహుల్ గాంధీ ఏంటంటే కొన్ని సెక్షన్స్కి లైక్ బ్యూటీ కంటెస్ట్లు కానీ, క్రికెట్ సెలక్షన్స్ కానీ, పెద్ద పెద్ద ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్పీకర్స్లో కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ ఇక్కడ ఎందుకు దళిత ఆదివాసీలు ఉండట్లేదు అని, కాబట్టి ఓబీసీలను కూడా ఉండట్లేదు, బీసీలు కూడా ఉండట్లేదు, కాబట్టి మీరు క్యాస్ట్ సెన్సస్ చేయండి అని రాహుల్ గాంధీ అడుగుతుంటే ఇక్కడ ముస్లిమ్స్ని తీసుకొచ్చి వీళ్ళ కోటాన్ని ముస్లిమ్స్కి ఇవ్వబోతున్నారు. మళ్ళీ ఇక్కడ మతానికి సంబంధించిన లేపటానికి ప్రయత్నం జరుగుతుంది బీజేపీ నుంచి. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా బీజేపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. దే షుడ్ థింక్. మనం మాట్లాడుతున్నాం కరెక్టే. సరే ఆ రోజులు పోయినాయి, ఆ రోజు ఆడపోయినాయి, ఆ రోజులు పోయినాయి, ఆ రోజులు ఇంకా పోయినాయి. దళితులు, ఆదివాసీలు, దళితులు వీళ్ళందరూ పెద్ద ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు కాదు. ఏదంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, మీరు ఎందుకే పుట్టారు అని ఏదో ఒకటి చెప్తే నమ్మేవాళ్ళు. దేవుని మీద భక్తి ఎక్కువ నమ్మేవాళ్ళు. అవును కదా, మేము శూద్రులమి, మేబీ మా బతుకులు ఇలానే, మా దేవుడు ఇలానే సృష్టించాడని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆదివాసులు. ఎందుకంటే నిరక్షరాస్యత, అమాయకత్వము, ఈ అమాయకత్వాన్ని ఇట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా చాలామంది దళితులు అదే అమాయకత్వంలో ఉన్నారు. ఆ మతం అనేటువంటి ఒక ఆలోచనలోనే చాలామంది దళితులు ఉన్నారు. అది ఇట్ క్యాన్ బి ఎనీ రిలీజియన్, ఇట్ కెన్ బి, దేర్ ఆర్ ఫ్యూ ఇన్నోసెంట్స్ ఇన్ ఆల్ ద రిలీజియన్స్. ఈ రిలీజియన్ అని చెప్పడానికి కదా, అన్ని రిలీజియన్స్లో కూడా ఈ అమాయకత్వం అనేది ఉంది. అదే లాజికల్ థింకింగ్ ఎవరి దగ్గర లేదు. మొత్తం కూడా రిలీజియన్కి సంబంధించినటువంటి అమాయకత్వంలోనే వీళ్ళందరూ ఉన్నారు. దాన్ని ఆచారంగా తీసుకుని ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది వీళ్ళే, బీజేపీ వాళ్ళే ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేస్తారు దాన్ని. ఎలాంటివి మాట్లాడతారు వాళ్ళు. బీజేపీలు చెప్పే రెండు ఆశ్చర్యం వేసాయి. రెండు. ఒకటి, వీళ్ళు ఇప్పుడు బీసీ కోటా చేయమంటే బీసీ
జనాభా లెక్కలు చేయమంటే బీజేపీ వాళ్ళు ఏమంటారంటే మేము ఎందుకు చెయ్యాలి, అది చేస్తే దెబ్బతింటుంది, యూనిటీ దెబ్బతింటుంది, బీసీలని లెక్కిస్తే అందరూ ఒకటే అనేటువంటి భావన పోయి కులతత్వం పెరిగిద్ది అని చెప్పి అంటారు వీళ్ళు. వాళ్ళు మొన్న ఎస్సీ వర్గీకరణకి దగ్గరుండి చేశారు. బీసీలు ఏ కులాలు ఎంతమందినారు లెక్కిస్తే ఏకత్వంలో పోతుంది, భిన్నత్వం పోయిద్ది అనే ఆర్గ్యుమెంట్ చేసి ఇక్కడ ఎస్సీ క్లాసిఫికేషన్కి వచ్చేసరికి సపోర్ట్ చేశారు. అంటే దాని భిన్నమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, అంటే వాళ్ళు ఎట్లాంటి అని మాట్లాడతారు అంతే. ఇక రెండోది, ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ ఇస్తుంటే మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వకూడదు అని ఆర్గ్యుమెంట్ చేస్తారు. మతం బేస్ చేసుకొని దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఎత్తేసారు. అక్కడ మతపరమైన రిజర్వేషన్స్కి మతం జోడించకూడదని వీళ్ళే ఆర్గ్యుమెంట్ చేస్తారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఎత్తేసారు, ఇవ్వమంటారు. అది ఎట్టంటే అటు మాట్లాడతారు అనమాట, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది ఇక మనం అదేంటంటే మెజారిటీ ఆఫ్ ప్రజలు ఇదంతా అంత డీప్గా ఆలోచించకుండా ఓకే అవును కదా నిజమే కదా అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు. అది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.